So hi friends, welcome back to my channel. It's Miss Handy Baby Official. అందరూ ఉన్నారండి, బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే కామెంట్ చేసిన వీడియోస్ మీకు చేస్తాను తెలుసు కదా. సో ఒక జీమెయిల్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఒక జీమెయిల్తో 2 ఛానల్స్ క్రియేట్ చేసిందంట. సో 2 ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్క ఛానల్ డిలీట్ చేయాల్సి వస్తుంది. అంటే 2 చేద్దామని చేసిందో ఏమో తెలియదు, కానీ సో రెండిట్లో ఒకటి డిలీట్ చేయడానికి రావట్లేదని చెప్పింది ఆ అమ్మాయి అనుకుంటా. సో రెండిట్లో డిలీట్ చేయాలని అడిగింది. సో తనకి ఎంత ట్రై చేసినా డిలీట్ అవ్వలేదంట. సో ఇది తనకు వచ్చిన ప్రాబ్లమే కాదు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తుంది. సో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ మీద 2 ఛానల్స్ క్రియేట్ చేస్తారు, దాన్ని డిలీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటారు, కానీ అది పోదు, అసలు పోదు. అది చేసే పద్ధతిలో చేస్తేనే అది రిమూవ్ అయిపోతుంది ఛానల్ ఆర్ జీమెయిల్ అకౌంట్ కూడా రిమూవ్ చేసేయాలి. సో అది తెలియదు అనమాట. నేను రిప్లై ఇచ్చాను, క్రోమ్లో చేయాలి స్టూడియోలో అని చెప్పాను, కానీ తనకు తెలిసిందో లేదో. సో తన ప్రాబ్లమే అని కాదు, చాలా మందికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో అక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఓకేనా? మీరు మళ్ళీ సగం చూసి కామెంట్ చేస్తారు, అక్క ఇది ఈ యాప్ పేరేంటి, ఆ యాప్ పేరేంటి అంటారు. ఆ నేమ్స్ అని అందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, యాప్స్ కూడా చూపిస్తాను, కానీ మీరు అది అడుగుతుంటే నాకు అసలు నవ్వొస్తుంది. చూడకుండా అడుగుతున్నారు, చూసి అడుగుతున్నారో తెలీదు. సో ప్లీజ్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఒక 4గురికి వెళ్తుంది అనమాట. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్ దగ్గర నాకు ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ పైన ఛానల్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు కిందిది ఉంది కాబట్టి నేను పైన డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా డిలీట్ చేయాలి ఏంటని మీకు ఫుల్గా చెప్తాను, వినండి. సో మనం ఫస్ట్ ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఆప్షన్ ఉంది కదా, సెకండ్ వే. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ అని ఉంది కదా, కనిపిస్తుందా, 3rd వన్. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలాగే కిందకి స్క్రోల్ చేస్తే, అలాగే పైకి స్క్రోల్ చేయండి. టైం ఉంటే అన్ని చదువుకోండి ఒకసారి, అదే జీమెయిలా లేదా అని. సో అలాగే స్క్రోల్ చేస్తే ఇక్కడ డిలీట్ గూగుల్ సర్వే ఉంది. అది జస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయాలంటే ఆప్షన్ వాడుకోండి. లేదు నేను జీమెయిల్తో సహా మొత్తానికి యూట్యూబ్ ఛానల్ మొత్తం డిలీట్ చేయాలని మీరు అనుకుంటే, అలాగే ఇంకొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే 2 డిలీట్ అయిపోతాయి అన్నట్టు, ఛానల్ అలాగే గూగుల్ అకౌంట్, ఈమెయిల్ అంతా డిలీట్ అయిపోతుంది. సో నేను జస్ట్ ఇప్పుడు ఛానల్ ఒకటే డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిలీట్ అయ్యే గూగుల్ సర్వే అనేది కదా, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా లోడింగ్ అయిపోయి తర్వాత మనకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది కదా, యూట్యూబ్ అని డిలీటెడ్ అని ఉంది కదా. సో ఈమెయిల్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. మనం ఛానల్ డిలీట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీకు కనిపిస్తుందా? సో మీరు ఆ డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ 0 వీడియో అప్డేట్ అని ఉంది కదా, అక్కడ వీడియోస్ కూడా ఉంటాయి అదే ఛానల్ లేదా చూసుకోండి. ఐ వాంట్ టు హైడ్ మై ఛానల్, ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కంటెంట్ అని ఉంది కదా. సో రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. నేను పర్మనెంట్లీ డిలీట్ చేయాలి కాబట్టి నేను సెకండ్ వై సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత 2 ఆప్షన్స్ ఆన్ చేయండి. ఇక్కడ చదువుకొని డిలీట్ మై అకౌంట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే జీమెయిల్తో లాగిన్ అయ్యామో సో ఆ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ మై కంటెంట్ అని ఉంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. అప్డేటింగ్ అని పడింది కదా, సో అది మన ఛానల్ అక్కడ రిమూవ్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. సో మళ్ళీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నేను చూపిస్తున్నాను. ఇక్కడ యూ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాది జీమెయిల్, అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న ఛానల్ అయితే పోయింది. సో అది ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఉన్నది జీమెయిల్ మాత్రమే, ఎందుకంటే నేను ఛానల్ డిలీట్ చేశాను, జీమెయిల్ మాత్రమే ఉంది. సో నాకు ఆ జీమెయిల్ కూడా ఉండొద్దు, నాకు ఒక్కటే ఛానల్ ఉండాలి, ఒక్కటే జీమెయిల్ ఉండాలి అని అనుకుంటే జీమెయిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. లేదు నాకు ఒకటే జీమెయిల్ ఒకటే ఉండాలంటే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లోకి ఓపెన్ చేసి
యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి కదా, సో అది గూగుల్ అకౌంట్ అన్నట్టు. సో దాది కూడా ఉండొద్దు, మనకు ఒక్కటే కనిపించాలి, ఒక్కటే ఉండాలని మీరు అనుకుంటే సో మళ్ళీ మీకు ఇంకో ఆప్షన్ చెప్తాను నేను. అదేంటంటే ఇక్కడ మళ్ళీ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో గూగుల్ అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అండ్ ప్రైవసీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సరే కిందికి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం జస్ట్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాం, కానీ మీకు అది వద్దు, నాకు పర్మనెంట్గా గూగుల్ అకౌంట్ కూడా పోవాలంటే ఇక్కడ కింద డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి మీరు. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో కొద్దిగా లోడింగ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి లాగిన్ అయ్యామని. సో ఈ 2 ఆప్షన్స్ని క్లిక్ చేసి డిలీట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికవరీ అంటే మనం వద్దు అనేసి ఏమైనా అనుకుంటే మనం రికవరీ చేసుకోవచ్చు, అది ఇప్పట్లోనే. మళ్ళీ ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నేను చూపిస్తాను, యూట్యూబ్లోకి వెళ్ళి. సో ఇప్పుడు సింక్ ఇన్ అని పడింది కదా, ఇంకా పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది, జీమెయిల్ డిలీట్ అయిపోయింది, అకౌంట్ కూడా డిలీట్ అయిపోయింది. ఇక్కడ సింక్ ఇన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ నాది ఒక్కటే ఛానల్ ఉంది, ఇప్పుడు నా సెకండ్ ఛానల్ పోయినట్టే. సో ఒకటే ఛానల్ ఉంది, ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చూడండి, నా దగ్గర ఒక్కటే ఉంది, ఆ 2 ఛానల్ డిలీట్ అయిపోయింది. సో ఇంతే అనమాట, మీరు పర్మనెంట్గా చేసుకుంటే 2 పోతాయి, లేదంటే లేదు. సో చూసారు కదా, చాలా ఈజీ, ఏమంత కష్టం లేదు. మీరు కరెక్ట్గా ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో ఇదే విధంగా మీరు గూగుల్ అకౌంట్ని రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే మీకు టెన్షన్ ఉండదు. సో ఎలా రిమూవ్ చేయాలని చాలా టెన్షన్ పడుతుంటారు, ఇంతే ప్రాసెస్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.